అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపో నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD నాగస్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదల చేసిన కల్కి 2898 AD గ్లిమ్స్ వీడియో నెట్టింటా వ్యూస్ పండిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది. అభిమానులు, మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ అప్డేట్ రానే వచ్చింది. ముందుగా వచ్చిన కథనాల ప్రకారం రిలీజ్ అప్డేట్ అందించారు. ఈ చిత్రాన్ని 2024 మే 9న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు సాధారణ ప్రజలే కాదు, సెలబ్రిటీలు కూడా ఇప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఎక్కువగా మెట్రోను అనుసరిస్తున్నారు. కొందరు బాలీవుడ్ నటులు కూడా మెట్రో ప్రయాణం చేశారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్తో కలిసి అక్షయ్ ముంబై మెట్రో రైల్లో ప్రయాణించారు. బ్లాక్ డ్రెస్ ధరించి మ్యాచింగ్ టోపీతో మెట్రోలో దర్శనమిచ్చారు. ఎవరూ గుర్తుపట్టని విధంగా ముఖానికి వైట్ మాస్క్ పెట్టుకుని కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన నాయకన్ చిత్రం ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. 37 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరి లెజెండ్స్ కలయికలో థగ్ లైఫ్ పేరుతో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ కథాంశంతో భారీ మల్టీ స్టారర్ గా ఈ సినిమా రానుంది. ఇటీవల ఓ అవార్డు వేడుకల్లో పాల్గొన్న మణిరత్నం థగ్ లైఫ్ చిత్రం గురించి మాట్లాడారు. కమల్ హాసన్ తో సినిమా తీయడానికి 37 ఏళ్ల విరామానికి గల కారణాలను వివరించారు. కమల్ హాసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో సినిమా తీయాలంటే భారీ హంగులున్న కథ అవసరం. అది ఆయన స్థాయికి సరిపోవాలి. అందుకే ఎన్నేళ్లు వేచి చూశాను. థగ్ లైఫ్ కమల్ స్థాయికి తగిన కథ. ఈ సినిమాతో మేము మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు మణిరత్నం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు శ్రియారెడ్డి. ఈ చెన్నై సుందరి అప్పుడప్పుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది. ఆ తర్వాత అమ్మ చెప్పింది సినిమాలో మెరిసింది. గత ఏడాది సలార్ పార్ట్ 1తో థియేటర్లలో సందడి చేసిన ఈ భామ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఓజీలో కీలక పాత్రలో నటిస్తుంది. సలార్లో శ్రియారెడ్డి పోషించిన రాధారమ మన్నార్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ ప్లాన్స్ గురించి చెప్పింది. ఈ రోజులో హిందీ, దక్షిణాది సినిమాలంటూ భేదమేమీ లేదని, సరైన పాత్ర దొరికినప్పుడు మాత్రమే హిందీ సినిమా చేస్తానంది. ప్రస్తుతానికి కంటెంట్ ఉన్న సౌత్ సినిమాలని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. చాలా కాలం తర్వాత సలార్తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన శ్రియారెడ్డి మరి రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాల్లో కనిపిస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ను రాజులా ఏలారు షారూఖ్ ఖాన్. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. షారూఖ్ ఖాన్కు కూడా కష్టాలు తప్పలేదు. కానీ ఆ టైంలో తాను అనుభవించిన బాధను తాజాగా ఓ సందర్భంలో వెల్లడించారు. ఎమోషనల్ కామెంట్ చేశారు. కానీ అన్నింటినీ దాటుకుని లాస్ట్ ఇయర్ అంటే 2023ను తనకు గోల్డెన్ ఇయర్గా మార్చుకున్నారు షారూఖ్. కంప్లీట్గా నిద్రపోతున్న బాలీవుడ్కు 2 సార్లు 1000 కోట్ల సినిమాలను అందించి తాను నిలబడి బాలీవుడ్ను కూడా నిలబెట్టారు షారూఖ్. షారూఖ్ 3 ఏళ్లు అలానే ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది అంటే అంతా ఇంత కాదు. వరుస డిజాస్టర్లు ఎదురవుతుంటే బాలీవుడ్లో తలెత్తుకోలేక సినిమాలు చేయడం ఆపేశాడు. లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. సరిగ్గా అదే టైంలో షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం తనను, తన ఫ్యామిలీని మరింత కృంగదీసింది. ఆ టైంలో తనను ఓదార్చి ధైర్యం చెప్పిన వారు కొందరైతే ఇదే మంచి టైం అనుకొని ఇంకా బాధ పెట్టిన వారు కూడా ఉన్నారంటున్నాడు షారూఖ్. అయితే ఆ విషయాల గురించి ఎప్పుడు నోరు విప్పని షారూఖ్ ఈ మధ్య ఓపెన్ అయ్యాడు. తన జీవితంలో అత్యంత బాధాకర రోజుల గురించి అతను మాట్లాడాడు. ఇతకి షారూఖ్ ఇంకేమన్నారంటే, గత ఏడాది నాకు గొప్పగా సాగింది. మరుపురాని విజయాలను అందుకున్నాను. ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను చూపించారు. కానీ ఈ 3 సినిమాలకు ముందు నేను చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నాను. చాలా ఏళ్లుగా నా సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. అపజయాలు ఎదురయ్యాయి. దీని మీద మీడియాలో రకరకాలుగా రాశారు. నా పని అయిపోయిందని అన్నారు. అప్పుడు చాలా బాధపడ్డా. అది చాలదని నా కొడుకు మీద డ్రగ్స్ కేసు నన్ను, నా కుటుంబాన్ని కుదిపేసింది. అప్పుడు చాలా మంది నిజానిజాలు తెలియకుండా, తెలుసుకోకుండా అసహ్యకరమైన కామెంట్ చేశారు. కానీ అన్నింటికీ మౌనమే సమాధానమని ఊరుకున్నా. తర్వాత అన్ని సమస్యల నుంచి బయటపడ్డా. నా సినిమాలు విజయాలు సాధించాయి. పఠాన్ నాకు మళ్లీ ఊపిరి పోసింది. కష్టాలు వస్తే జీవితం ఆగిపోయిందని అనుకోకండి, ఆశతో జీవించండి అని షారూఖ్ పేర్కొన్నాడు.
నటి తమన్నా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తాజాగా మరోసారి సందడి చేసింది. ఈ క్రేజీ స్టార్ యాక్టర్లు మళ్లీ ఒకే ఫ్రేమ్లో కనిపించేసరికి అంతా షాక్ అవుతున్నారు. అంతేకాదు తమన్నాను ఏదో ఆట పట్టిస్తూ సరదాగా ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించారు. ఈ సంఘటన ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు తమన్నా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు. ఇంతకీ ఇద్దరు ఏ సినిమా చేస్తున్నారనే కదా మీ డౌట్. వీరిద్దరూ షూట్లో పాల్గొన్నారు అన్నది నిజమే, కానీ సినిమా కోసం కాదు, ఓ యాడ్ షూట్ కోసం వీరిద్దరూ కలిశారు. యాడ్ షూట్లో భాగంగా ఒక చోట చేరిన ఈ తారలు చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. వీరిద్దరి వర్కింగ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య సినిమా తారల కంటే యూట్యూబర్స్కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటున్నారు. వారి ప్రతి వీడియో లక్షల్లో కోట్లలో చూస్తూ ఉంటారు. దాంతో వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో పెరిగిపోతూ ఉంటుంది. ఫోన్ చేతిలో ఉంటే జనాలు ఎక్కువగా చూసేది సోషల్ మీడియా స్టార్స్నే కదా. అలా ఫేమస్ అయిన వారిలో చంద్రశేఖర్ సాయి కిరణ్ అలియాస్ చందు సాయి కూడా ఒకరు. షార్ట్ వీడియోస్, రీల్స్, వెబ్ సిరీస్లు సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా వీడియోలు చేసి కాస్త మంచి కంటెంట్ను జనాలకు అందించే వారిలో చందు ముందుంటాడు. అందుకే అతనికి చాలా పెద్ద ఎత్తున అభిమానులున్నారు. బాగా ఫేమస్ అయి సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తున్న టైంలో అతనిపై చాలా పెద్ద నింద పడింది. అది కూడా ఒక అమ్మాయి విషయంలో దారుణమైన ఆరోపణలు వచ్చాయి అతనిపై. అంతేకాదు అమ్మాయిని మోసం చేశాడంటూ నిందలు వేయడంతో పాటు అతన్ని అరెస్టు చేశారు కూడా. తన కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా వారిపై కూడా కేసులు పెట్టారు. ఒక్కసారిగా జీవితం తల్లకిందులయ్యేసరికి తేరుకోలేకపోయాడు చందు. తొలిసారి తన అరెస్టుపై చందు సాయి స్పందించాడు. తనపై ఎన్నో ఆరోపణలు, విమర్శలొచ్చాయని, తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారని బాధపడ్డాడు. తనపై పెట్టిన కేసుల్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అసలు ఆ పని చేయాల్సిన అవసరం తనకేంటి అన్నారు. తన ఫ్యామిలీని కూడా కలిపి నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు వ్రాస్తున్నారంటూ బాధపడ్డారు. తన కుటుంబం కోట్లు కట్నం అడిగిందని విమర్శలు చేశారని, తనపై చేసిన ఆరోపణలను, విమర్శలను నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని అన్నాడు. అసలు ఉరి వాళ్లు వేయడం కాదు, తానే ఉరేసుకొని చచ్చిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చందు సాయి. మరి నిజంగా అతను తప్పు చేశాడా లేదా, అసలు ఏం జరిగింది చూడాలి. మరి చందు కేసులో ఎలాంటి నిజాలు బయటకొస్తాయో. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో అభిమానులకు ఊపిరాడకుండా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ స్టార్ హీరో టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 1600కు పైగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. కెప్టెన్ మిల్లర్ తెలుగు విడుదల తేదీపై ఏదో ఒక వార్త నెట్టింటా హల్చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందని తెలియజేస్తూ కొత్త డేట్ను ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ గ్రాండ్గా విడుదల చేస్తున్నాయి. 4 వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. భూమిక షేర్ చేసిన ఫొటోస్తో నెటిజన్లు, అభిమానులు పవన్ కళ్యాణ్ ఖుషీ చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భూమిక ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్తో మెస్మరైజ్ చేస్తుంది. భూమిక ప్రస్తుతం గోవా వెకేషన్లో ఎంజాయ్ చేస్తుంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్తో భూమిక మెస్మరైజ్ చేస్తుంది. టైట్ ఫిట్ బ్లాక్ టాప్, జీన్స్, షర్ట్లో థైస్ చూపిస్తూ భూమిక రెచ్చిపోయింది అని చెప్పాలి. భూమిక గోవాలో ప్రశాంతంగా చిల్లవుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాయి. రోజు రోజుకి భూమిక వయసు తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మయుగం. రాహుల్ సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మమ్ముట్టి ఆయన టీం బ్రహ్మయుగం నుంచి ఏదో ఒక లుక్ విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచుతూ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో అమల్ దాలిస్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ముందుగా ప్రకటించిన ప్రకారం బ్రహ్మయుగం మలయాళం టీజర్ను విడుదల చేశారు మేకర్స్. పురాతన భవంతిలోకి ఓ వ్యక్తి కాగడను పట్టుకుని వెళ్తున్న విజువల్స్తో షురూ అయింది టీజర్. సస్పెన్స్ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతుంది టీజర్. హారర్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాడ్ స్టూడియో బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. లక్ష చదరవాడ ఓ మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. ధీరా అంటూ పవర్ఫుల్ గా కనిపించనున్నారు. మలయాళం గ్యాంగ్స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తర్వాత లక్ష్య మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీని చదరవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదరవాడ నిర్మిస్తున్నారు. ధీరా గ్లిమ్స్ ఆల్రెడీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ధీరా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ను గమనిస్తే డైలాగ్స్, విజువల్స్ అద్భుతంగా అనిపిస్తున్నాయి. కమాస్ యాక్షన్ హీరోగా లక్ష్ ఆకట్టుకునేలా ఉన్నాడు. ధీరా మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల కానుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణి. నయన్ కెరీర్లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీలో ఆదరణ పొందింది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఓ చేదు వార్తను తాజాగా ఆ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండ ఉంది అంటూ ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేష్ సోలంకి మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉలగ నాయకన్ కమల్ హాసన్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్స్టర్ యాక్షనర్ థగ్ లైఫ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు కమల్ హాసన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #KH237 కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. #KH237 కు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్లు అన్భుమణి అరిహుమణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తెలియజేస్తూ, ఇద్దరు ప్రతిభావంతులు వారి కొత్త అవతార్లు #KH237 దర్శకులుగా చేరడం గర్వంగా ఉంది. మాస్టర్స్ అన్బరీవ్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కి తిరిగి స్వాగతమని ట్వీట్ చేశారు. అనన్య నాగల్లా, ధనుష్, రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బీదీవే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, పి రవి చైతన్య నిర్మాతలుగా, శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ, గతంలో మీరు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి చాలా మంచి స్పందన వచ్చింది. తర్వాత టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్ని ఇస్తుంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయని తెలిపారు. విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్గా రాచరికం అనే చిత్రం రాబోతుంది. చిల్బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథనాన్ని అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. హీరోయిన్ అప్సరా రాణి పుట్టినరోజు సందర్భంగా రాచరికం మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే అప్సరా రాణికి అద్భుతమైన పాత్ర లభించినట్టుగా కనిపిస్తోంది. కాళీమాత ఉగ్ర రూపం దాల్చితే రక్తంతో ఒళ్లంతా తడిసి ముద్దైతే ఎలా ఉంటుందో ఈ పోస్టర్లో అప్సరా రాణి అలా ఉన్నారు. ఈ పోస్టర్తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్ర యూనిట్ రానుంది. ఆయన మానవత్వం గుండెను తాకుతుంది. నిస్సహాయులకు మనం సైతం అంటూ ఆదుకుంటున్నారు. ఆపద వచ్చిన వారి వద్దకి ఆయనే వెళ్లి అండగా నిలబడుతున్నారు. విపత్కర పరిస్థితులు ఎదురవుతే అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. చేతనైన సాయం కోసం ఎప్పుడైనా, ఎవరికైనా, ఎక్కడైనా మనం సైతం అంటూ సాయం చేస్తున్నారు. మనసున్న మహారాజు సినీ నటుడు మనం సైతం ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ తాజాగా సినీ టీవీ నటుడు డి వీరభద్రయ్యకు ఆర్థిక సాయం చేశారు. ప్రమాదానికి గురై ఆందోళనకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిన సినీ టీవీ నటుడు డి వీరభద్రయ్యకు 25,000 రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందించారు. వీరభద్రయ్యకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలను తీర్చేలా ఈ సాయం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. డి వీరభద్రయ్య కుటుంబానికి అండగా ఉంటానంటూ వారిలో ధైర్యం నింపారు. ఇలా నిరంతరం దాతృత్వం కొనసాగిస్తున్న ఆయన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ డేని గుళ్ళో మొదలు పెట్టడం మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంత హ్యూమంగస్ రెస్పాన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి, అంటే నేను ఎప్పుడు ప్రతిసారి ఈ సినిమాకి సంబంధించిన మాట వచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్తున్నాను, ఏదో ఒక డివైన్ పవర్ మమ్మల్ని నడిపిస్తుంది. అడ్డంకులు ఉంటాయి, అన్ని అడ్డంకుల్ని దాటుకుని హనుమంతుల వారిలాగా వెళ్ళిపోతామని చెప్తానే ఉన్నాను. అలాగే జరిగింది. ఇవాళ ఆ హనుమంతుల వారు మమ్మల్ని నడిపించారని నేను అనుకుంటున్నాను. ఇంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్, అంటే నిన్న థియేటర్కి వెళ్తే వాళ్ళందరూ సినిమా అయ్యేపాటికి కంట్లో నీళ్ళతో కొంతమంది ఊగిపోతూ, కొంతమంది నన్ను హగ్ చేసేసుకుంటూ, కొంతమంది నేను చాలా సినిమాలు చేశాను చిన్నప్పటి నుంచి. ఇది 57వ సినిమా 58వ సినిమా ఏదో కరెక్ట్గా లెక్క గుర్తులేదు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ మళ్ళీ ఇలాంటి ఒక సంఘటన, ఇలాంటి ఒక రెస్పాన్స్ అక్రాస్ ద నేషన్ ఇంత యునానిమస్గా నా కెరియర్లో మళ్ళీ జరుగుతుందో నాకు తెలీదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ బీన్ ఇన్వాల్వ్డ్, హూస్ సపోర్టెడ్ అస్. మా ప్రాజెక్ట్ నుంచి కాదు, మా ప్రాజెక్ట్ వాళ్ళ పేర్లు చెప్తాను, బట్ ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి ఒక్కొక్కరు తలా ఒక చేసి, తలా కొంత మంచి సినిమా గెలవాలి అని అందరూ సపోర్ట్ చేసి అందరూ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఆడియన్స్ ఎవరెవరైతే థియేటర్స్కి వచ్చి మీ మెసేజ్ పెడుతున్నారో అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ మేము అన్నీ చూస్తున్నాం. ఇట్ ఫిల్స్ అవర్ హార్ట్ విత్ లాడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నాను, ఈ సినిమా నిలబడుతుంది, ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుందని చెప్పాను. ఇవాళ మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఇవాళ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా. సో డెఫినెట్గా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి. ఈ పండగకి మీ ఫ్యామిలీ మొత్తానికి ఒక ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాం. మా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కేవలం సినిమా సక్సెస్ కోసం మాత్రమే ముందుకు వచ్చి చేశారండి. ఎవ్వరూ కూడా ఒక జాబ్ లాగా అనుకుని ఈ సినిమాని ఎవ్వరూ చేయలేదు. అంత పాజిటివ్, అంత క్లీన్, ప్యూర్ హార్ట్తో చేశారు కాబట్టే ఇవాళ ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదైనా ప్రాజెక్ట్లో ఎవరో ఒకరు వేసుకుంటారండి భుజం మీద సినిమాని. ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఎవరైనా ఒకరు వేసుకుంటారు భుజం మీద. ఒక ప్రాజెక్ట్లో డైరెక్టర్గా రావచ్చు, ఒక ప్రాజెక్ట్లో హీరోగా రావచ్చు, ఎవరో ఒకరు వేసుకుంటారు. కానీ ఈ ప్రాజెక్ట్లో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరూ, ఎవ్రీ టెక్నీషియన్ హూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిలిం, దే హ్యావ్ గివెన్ దర్ 100%. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ అవర్ హోల్ టీమ్. మా వెనకాల మాకంటే ఎక్కువ ఈ సినిమాని నమ్మి చాలా చాలా స్ట్రాంగ్గా నిలబడిన మనిషి నిరంజన్ రెడ్డి గారు. ఇవాళ ద మ్యాన్ ఆఫ్ ద డే మాకు నిరంజన్ రెడ్డి గారు. ఈయన ప్లానింగ్ ఇప్పుడు ఇక్కడ వెనకాల రాసింది ఆల్ ఇండియా పెయిడ్ ప్రీమియర్స్ రికార్డ్ అని రాసింది. ఆ ఐడియా, ఆలోచన, ఆ ధైర్యం మేము అనుకుంటే జరగదండి. అది ఒక కన్విక్షన్తో, ఒక ఐడియాతో చాలా గట్టిగా వెళ్ళారు. ఐఎమ్ షూర్ నిరంజన్ రెడ్డి గారు డెఫినెట్గా ఈయన గట్స్తో ఎంతో గొప్ప గొప్ప సినిమాలు తీసుకొస్తారు. ఇలాంటి గట్స్తో నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, సార్, ఒక ప్రొడ్యూసర్ గారు మెసేజ్ పెట్టారు, గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ తేజ అని నిన్న రాత్రి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ మాకు కాదండి, నిరంజన్ రెడ్డి గారికి. గట్స్ ఉన్న వాళ్ళకే హిట్స్ నిరంజన్ రెడ్డి గారికి. సో డెఫినెట్గా వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు నిరంజన్ గారు ఫర్ హిజ్ కాన్ఫిడెన్స్ ఆన్ అస్, ఆయన కన్విక్షన్కి. అండ్ ఫైనల్గా మా ప్రశాంత్ వర్మ గారు, మొత్తం ఇండియా మొత్తం తిరిగి చూసే పేరు వద్దని నేను ఒకసారి చెప్పాను. ఇండియాలో 2 పేర్లు వినిపిస్తాయి, ఒకటి ప్రశాంత్ నీల్, ఒకటి ప్రశాంత్ వర్మ అన్నాను. ఇవాళ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను అందరూ. సో డెఫినెట్గా ఆయన చేసిన వర్క్, ఆయన ఇచ్చిన అవుట్పుట్ అందరూ స్పెల్ బౌండ్ అయ్యారు. సో డెఫినెట్గా థియేటర్కి వచ్చి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ని బిగ్ స్క్రీన్లో చూడండి. మీ అందరికీ ఒక విషయం, ఈ సినిమా ఏ ఓటీటీలో కానీ శాటిలైట్ టీవీల్లో కానీ ఒక 60-70 రోజుల వరకు రాదు. అండ్ మీ అందరికీ అందుబాటు ధరల్లో చాలా రీజనబుల్ రేట్స్లో ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్ ఇండియాలో ఉన్న ఆడియన్స్ కూడా బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్, ప్రీమియర్స్కి వేరే భాషల్లో చేయటం అనేది, అంటే ఈ సినిమాలో ఏదో ఒక స్టార్ ఫిలిం కాదు, లేకపోతే మాదేదో ఒక పెద్ద ప్లానింగ్ చేసి రిలీజ్ చేయడానికి అలాంటిది కాదు, అలాంటిది ఏమీ కాదు. బట్ స్టిల్ వేరే లాంగ్వేజ్లో కూడా కాంటెంట్ చూసి, జస్ట్ రిలీజ్ చేసిన కాంటెంట్ చూసి ఇంత పెద్ద ఓపెనింగ్స్ వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చినాయి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. అండ్ మన తెలుగు ప్రజలందరికీ ఒకటే మాట, హనుమాన్ ఇన్ థియేటర్స్. మీ అందరికీ ఎక్స్ట్రాడినరీగా నచ్చుద్ది. థియేటర్స్కి పిల్లా పాపలతో వచ్చేసేయండి. థ్యాంక్స్ అలాట్. ఫినిష్ చేస్తాను. ఇదంతా అంటే లైక్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము పడిన కష్టానికి
అంటే మేము ఒక 100% కష్టపడితే ఒక 100% రిజల్ట్ వస్తే చాలా అనుకున్నాము. బట్ 2000% రిజల్ట్ వస్తుంది. సో ఆల్ ఇండియా రికార్డ్ అని చెప్పి అంటున్నారు, అంటే పెయిడ్ ప్రీమియర్స్లో. నాకైతే ఇంకా ఇది ఒక చిన్న డ్రీమ్ లాగా ఉంది, ఇప్పుడు లేచిపోతున్నామో అన్నట్టు ఉంది. సో ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్గా మేము చాలా కష్టపడ్డాం, కానీ తేజ అన్నట్టు దెర్ ఈజ్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్. హనుమంతుల వారే ఈ సినిమాని ఇంత పెద్ద చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ మనం ఈ టెంపుల్ దగ్గర జరుపుకుంటున్నాము. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై క్యాస్ట్ అండ్ క్రూ. నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు, వీళ్ళందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు. మా టెక్నీషియన్స్ శివేంద్ర గారు, వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ రిలీజ్కి ముందు ఒక 1 వీక్ నిద్రపోకుండా పనిచేసాము. ఆయన బాగానే ఉన్నారు, నాకు జ్వరం వచ్చింది. ఆయన అయితే మరి 2 సినిమాలు చేశారు సైమల్టేనియస్గా. సో ఈ సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్లో సినిమా రిలీజ్ చేశాము. బట్ అయినా సరే ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మాతో పాటు రిలీజ్ అవుతున్న మిగిలిన 3 ఫిల్మ్స్కి కూడా ఇంత పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, TFI బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. ఐ థింక్ హనుమాన్ టీమ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. ఈరోజు యాక్చువల్లీ నేను హైదరాబాద్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఈ గుడికే వచ్చాను. ఇప్పుడు ఈ గుడికే నేను ఇక్కడ సక్సెస్ మీట్ మీతో పాటు షేర్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్గా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ హనుమాన్. అండ్ నిన్న సినిమాలో కూడా ఆడియన్స్తో పాటు మూవీ చూసాము, ప్రీమియర్ షో. అస్సలు నేను ఇంతమంది థియేటర్ ఫుల్గా ఉంది. అండ్ అరుపులు చూసినప్పుడు, ఆ సెలబ్రేషన్ చూసినప్పుడు అంతే అయిపోయింది. మనకు కావాల్సింది మనకు దొరికింది. అండ్ దానివల్ల లైక్ తీసే హనుమాన్ గాడ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ టు మై ఎంటైర్ టీమ్. ఆఫ్ కోర్స్ ప్రశాంత్ గారు, నిరణ్ రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ ది ఆపర్చునిటీ. అండ్ మీరందరూ చూడండి, ఇంకా ఎవరు చూడలేదో ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. 8:30 నిన్న 8:30 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ 6 o'clock స్టార్ట్ అయ్యి 8:30 నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాత్రి 2 o'clock వరకు వస్తూనే ఉన్నాయి. ఈవెన్ మార్నింగ్ నుంచి బాలీవుడ్ రివ్యూస్ కానీ తమిళ్ రివ్యూస్ కానీ అందరూ బాగా మిగతా వాళ్ళందరూ షేర్ చేస్తూ ఉన్నారు. ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ ప్రశాంత్, థ్యాంక్స్ తేజు, థ్యాంక్ యూ వెంకట్ గారికి చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ మమ్మల్ని భరించినందుకు ఇన్ని రోజులు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్లీ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఫస్ట్ మీడియాకి వెరీ మచ్ థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్లో. సో ప్రతి అసెట్ మేము రిలీజ్ చేసినప్పుడు ఓన్ చేసుకొని సినిమాని నమ్మి చాలా దూరం తీసుకెళ్లారు. సో నెక్స్ట్ ఆడియన్స్, I mean, the reception was so amazing worldwide, from North India నుంచి South India వరకు అండ్ ఓవర్సీస్ కూడా ఎక్స్ట్రాడినరీ రిసెప్షన్ ఉంది. సో ఆల్ ఐ కెన్ సే టు ద ఆడియన్స్ ఈస్ థ్యాంక్ యూ అండ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్. ద మూవీ విల్ బీ నాట్ కమింగ్ టు OTT అట్లీస్ట్ ఫర్ 90 days. అండ్ లాస్ట్లీ వాట్ ఐ వాంట్ టు యాడ్ ఈజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు చెప్పినట్టు టికెట్కి 5 rupees అని ఆయన అనౌన్స్ చేస్తారు కదా. సో దట్ ఈస్ ద ట్రిబ్యూట్ దట్ వీ వాంట్ టు గివ్ ఫ్రమ్ హనుమాన్ టీమ్ టు అయోధ్య మందిర్ విచ్ ఈజ్ ఓపెనింగ్ ఆన్ Jan 22. సో చాలామంది జస్ట్ అనౌన్స్ చేస్తారు కానీ పాటించరు అన్న యాజ్ అ పర్సెప్షన్ ఉంది. సో దట్ వీ వాంట్ టు క్లియర్ చేద్దామని. సో whatever the premieres, I mean, we did a paid premieres of almost 1,000+ shows and 90% of our sold out and 10% were fast filled. So we were able to close almost 285,000 tickets. So 285,000 people have saw the movie. I'm expecting more people will be watching this movie and people will like it. So towards that 5 rupees,
we want to write a check to Ayodhya Mandir, which can be tracked from tomorrow. Hanuman ఎంతమంది పీపుల్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు అన్నది, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి అన్నది, దట్ విల్ క్రియేట్ ఏ కౌంటర్ అండ్ ఇంటూ 5 rupees it will be funded to Ayodhya Mandir. So I hope people will watch our movie and they will be part of this donation to Ram Mandir. Thank you. పర్సంటేజ్ అయోధ్య రామ్ మందిర్కి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. సో వీ వాంట్ కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్. అంటే మీరు అనుకోవచ్చు కదా, సో తర్వాత ఒక పాయింట్ తర్వాత మీకు ఓన్లీ డబ్బులు మీరు తీసుకుంటారు కానీ మీరు డొనేట్ చేయరు అని అనుకుంటారు. సో వీఆర్ క్రియేటింగ్ ఎ లైవ్ వెబ్సైట్. సో కంటిన్యూస్గా టికెట్ ఎక్కడ టికెట్ తగినా సరే ఆ వెబ్సైట్లో కౌంటర్ పెరుగుతూ ఉంటుంది. హనుమాన్ సినిమా ప్రపంచంలో ఎన్ని టికెట్స్ సెల్ అవుతున్నాయి అన్నది కంటిన్యూస్ కౌంటర్ పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీరందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా కింద ఎంత అమౌంట్ అనేది మేము డొనేట్ చేయబోతున్నాం అనేది అందరికీ, అంటే మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూడొచ్చు. సో అంత ట్రాన్స్పరెంట్గా ఇది చేస్తున్నాము. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సపోర్ట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.